వెల్కమ్ టు టీ10 నేను రేవతి. హైదరాబాద్ రీజియన్ పరిధిలో ఎలక్ట్రికల్ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుమారు 25 డిపోలకు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించనుంది. ఇందులో భాగంగా మొదటిగా హయత్ నగర్ డిపో 2కు 100 ఎలక్ట్రికల్ బస్సులు కేటాయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా 14 ఏండ్ల పాటు కొనసాగిన హయత్ నగర్ డిపో 2లో ఆర్టీసీ డ్రైవర్ల పరిస్థితి గూడు చెదిరిన పక్షుల్లా మారింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 100 మంది డ్రైవర్లు చెల్లాచెదురయ్యారు. ఇన్నేండ్లు ఒకే చోట పనిచేసిన తమను ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో తరలిస్తే తమ భవిష్యత్ ఏంటని ఆర్టీసీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు డ్రైవర్ల తరలింపుతో హయత్ నగర్ డిపో 2 తన ఉనికిని కోల్పోతుంది. రాను రాను రాష్ట్రంలో మరిన్ని ఆర్టీసీ డిపోల పరిస్థితి కూడా ఇలాగే మారనుంది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల స్థానాల్లో ఎలక్ట్రికల్ బస్సులు నడిపించేందుకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ రీజియన్ లోని కొన్ని డిపోలు, కరీంనగర్ డిపో 2, వరంగల్ డిపో 2, నిజామాబాద్ డిపో 2, నల్గొండ డిపోలకు త్వరలో ఎలక్ట్రిక్ బస్సులకు కేటాయించనున్నారు. ఒక్కో డిపో నుంచి 100 ఎలక్ట్రిక్ బస్సులు నడిపించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది చివరికి సుమారు 2800 ఎలక్ట్రిక్ బస్సులు నడిపించనుంది. హైదరాబాద్ రీజియన్ల పరిధిలో 25 డిపోలను ఎలక్ట్రిక్ బస్సుల కోసం కేటాయించనున్నారు. ఆయా డిపోల్లో పనిచేసే ఆర్టీసీ డ్రైవర్లు 7000 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ డిపో 2 2010లో ఏర్పడింది. ఈ డిపో 98 ఆర్టీసీ బస్సులతో నడుస్తోంది. ఇక్కడ 188 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఎలక్ట్రిక్ బస్సుల డిపోగా మార్చుతున్నారు. ఈ డిపోలోని ఆర్టీసీ బస్సులను జిల్లాలోని ఇతర 8 డిపోలకు తరలించారు. ఇక్కడ ఉన్న 188 మంది డ్రైవర్లతో ప్రస్తుతం 100 మందిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. వీరంతా 14 ఏళ్ల పాటు ఒకే డిపోలో పనిచేశారు. ఒక్కసారిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చెల్లాచెదురయ్యారు. మిగతా 80 మందితో పాటు 25 మంది మెకానిక్లను సైతం వివిధ డిపోలకు ట్రాన్స్ఫర్ చేయనున్నట్టు డిపో అధికారులు తెలిపారు. దీంతో 14 ఏండ్ల పాటు కొనసాగిన డిపో నేడు ప్రమాదంలోకి నెట్టబడుతోంది. డిపోకు ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించినప్పటికీ డిపో మాత్రం ఆర్టీసీ ఆధ్వర్యంలోనే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కానీ ఆర్టీసీ బస్సులు ఉన్నప్పుడు ఉన్న వైభవం, ఆ సిబ్బంది పనితీరు ఎలక్ట్రిక్ బస్సులతో రాదని, తాము 14 ఏండ్లు ఒకచోట పనిచేసి ఇప్పుడు దిక్కులేని వారిలా చెట్టుకొకరు పుట్టకొకరు అన్నచందంగా పడేశారని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని డిపోల పరిస్థితి ఇదే విధంగా మారనుంది. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ డ్రైవర్లతో పనిలేదని కార్పొరేట్ సంస్థలు తెగేసి చెబుతున్నాయి. తమకు కండక్టర్ ను ఇచ్చి ప్రతి 100 బస్సులకు ఒక డిపో, అందులో 40 ఛార్జింగ్ పాయింట్స్, 33 kV సబ్ స్టేషన్స్ ఉండాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆర్టీసీ డిపోలను ఎలక్ట్రిక్ బస్సు డిపోలుగా మార్చనుంది. ప్రస్తుతం డీజిల్ బస్సుకు కిలోమీటర్కు ఖర్చు 50 నుంచి 55 అవుతుంది. ప్రస్తుతం వచ్చే ఆదాయానికి ఖర్చుకు సరిపోతుంది. కానీ ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు 1 కిలోమీటర్కు ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సు యాజమానికి 67 చెల్లించాలి. కండక్టర్ కు 18 ఇవ్వాలి. డిపోల సూపర్వైజర్లు, ఇతర మెయింటెనెన్స్ ఖర్చు 5. మొత్తంగా 1 కిలోమీటర్కు ఎలక్ట్రిక్ బస్సు మీద 90 ఖర్చు చేయాల్సి వస్తుంది. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వంపై అదనంగా కిలోమీటర్కు 40 భారం పడనుంది. ప్రజా రవాణా కోసం ఖర్చు చేయడంలో తప్పులేదు. కానీ ఆ ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుపై ఇచ్చే సబ్సిడీలను ఆర్టీసీకి ఇచ్చి ఆర్టీసీ వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ ఉద్యోగులు అంటున్నారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు కార్పొరేట్ వ్యవస్థలకు ఇచ్చే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులు నడపడానికి అభ్యంతరం లేదు. కానీ ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలుకు ఇస్తున్న సబ్సిడీ నిధులు ఆర్టీసీకి ఇవ్వాలి. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ వ్యవస్థ నుంచి నడిపించి ఆర్టీసీ కార్మికులను, ఆర్టీసీ వ్యవస్థను కాపాడాలని కోరారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.